కనుక దూతతో రాజు నేరుగా మాట్లాడరాదు, అది రాజనీతి శాస్త్రంలో ఒకటి. కనుక వచ్చినవాడెవడో తెలుసుకుని తాను పక్కవాడితో మాట్లాడించాలి. అందుకే లక్ష్మణస్వామితో మాట్లాడిస్తున్నాడు. ఇది ఒకటి. రెండు, హనుమంతుడు మాట్లాడిన మాటలు చూసి రాముడికి ఆనందం ఎంత పెళ్ళిపుకుపోయిందంటే నేరుగా హనుమంతుడితో మాట్లాడడానికి ఆయన ఆనందమే అడ్డొస్తుంది, గుండె బరువెక్కిపోయింది. మూడవది ఏంటంటే అవతలవాడితో నువ్వు గొప్పవాడు అనే కంటే చూసావా ఆయన ఎంత గొప్పవాడు పక్కవాడితో చెప్తే అది ఇంకా గొప్ప ప్రశంస. అది రాముడు ఎంత అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడో చూడండి. ఇలా చెప్తూ చూసావా ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఈయన అని రామచంద్రమూర్తి హనుమంతుడి వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తాడండి. ఇక్కడ ఎంత రమ్యంగా మాట్లాడాడు చూసావా అంటే రాముడంతటి వాడు మురిసిపోయి ఎంత గొప్పగా మాట్లాడాడు చెప్పాడు. ఒక విద్వాంసుడు గొప్పతనం మరొక విద్వాంసుడికే తెలుస్తుందని శాస్త్రం చెప్తోంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. సామాన్యులైతే బాగుందండి, కానీ ఏం బాగుంది, ఎంత కష్టపడ్డాడు ఆ విద్వాంసుడు, ఎన్ని శ్రమించాడు, ఎంత శాస్త్రజ్ఞానంతో చెప్తున్నాడు అనేది సామాన్యులకు అర్థం కాదు. బాగుందా బాగాలేదా అంతే. అంత తెలియాలంటే మరొక విద్వాంసుడికి తెలుస్తుందిట. బాగుంది, కానీ లోకంలో మరొక పెద్ద భయంకరమైన ప్రమాదం ఉందండి. ఒక విద్వాంసుడి గొప్పతనం విద్వాంసుడికి తెలుస్తుంది, కానీ ఒక విద్వాంసుడు ఇంకో విద్వాంసుడు ఒప్పుకోడు, అదొక ప్రారంభం. ఇదేమిటయ్యా అంటే స్పర్ధ, అసూయ. పండితుడికి ఎక్కువ ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ. అందుకే అసూయ భయంకరం. అందుకే అవతలవాడు గొప్పతనాన్ని ఒప్పుకోడు. అవతలవాడు గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటే వీడు విద్వాంసుడై ఉండాలి, అసూయాది దుర్గుణాలు లేకుండా ఉండాలి. కనుక హనుమంతుడి గొప్పతనాన్ని అంత చక్కగా ఏ దాపరికం లేకుండా ప్రస్తుతించారంటే రామచంద్రమూర్తి ఎంత గొప్ప విద్వాంసులో అర్థం చేసుకోండి, ఒకరికొకరు ఎంత గొప్పవారో. అందుకు రామచంద్రమూర్తి హనుమంతుడు ఎలా మాట్లాడాడో వివరిస్తున్నాడు. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా హనుమాన్ అనే మాట ఎస్టాబ్లిష్ చేస్తూ మహానుభావుడు వాల్మీకి మనకు చూపిస్తున్నాడు. హనుమాన్ వాక్యకోవిద తౌతు దృష్ట్వా. ఆయన మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇప్పటివరకు ఇతను మాట్లాడిన మాటలు తమభ్యభాష సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం వాక్యజ్ఞం. వాక్యముల నేర్పరితనం తెలిసినవాడు. మాటలు ఎలా ఉన్నాయో చూసావా, మధురైర్వాక్యై, మధురమైన మాటలు మాట్లాడుతున్నాడు హనుమ. మధురం అంటే అర్థం ఏంటి? ఏమంటే మధురంగా మాట్లాడుతున్నా అంటే నాకు అసలే డయాబెటీస్ అండి, వినకూడదు అనుకోకండి. మధుర వాక్యములు అంటే వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపించేవి అని అర్థం. మధురైర్వాక్యై స్నేహయుక్తం. మాటలు ఎలా ఉండాలంటే స్నేహశీలంగా ఉండాలి, అనుబంధాలు పెంచే విధంగా ఉండాలి, కానీ తెంచే విధంగా ఉండకూడదండి. తెంచుకొని ఎవడైనా తెంచుకోగలడు, పెంచుకునేవాడు గొప్పవాడు. ఇక్కడ ఇతను ఎంత చక్కగా మాట్లాడండి, స్నేహయుక్తం. ఆ మాట స్నేహయుక్తంగా ఉంది. అరిందమం, శత్రువుల్ని నిగ్రహిస్తాయి, అలాంత చక్కగా మాట్లాడాడు. పైగా నానృగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదిషో శక్ష్యమేవం విభాషితం. ఋగ్వేదంలో వినీతుడు కానివాడు, యజుర్వేదంలో ధారణ లేనివాడు, సామవేదంలో వైదుష్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు అన్నాడు. ఈ ఒక్కడి వ్యాఖ్యానించాలంటే పడుతుందండి. రాముడు ఎంత గొప్పవాడు, ఈయన మాటలకు మళ్ళీ వ్యాఖ్యానించాలి. ఋగ్వేదానికి వినీతుడు ఎందుకన్నాడు, యజుర్వేదానికి ధారణ ఎందుకన్నాడు, సామవేదానికి వైదుష్యం ఎందుకన్నాడు? ఆ వేద లక్షణం తెలిస్తే ఇది తెలుస్తుంది మామూలుగా. అందుకే ఒక్కొక్కటి అంత బరువైనవి. ఏమనుకున్నారు మన కావ్యాలు? కట్టే కొట్టే తెచ్చే కథలు కావు, ఇంత లోతుగా చదవాలి. ఋగ్వేదానికి లక్షణం ఏంటంటే దేవతల్ని స్తుతిస్తారు. దానికి ఉండవలసింది వినీతత్వం. వినీతత్వం అంటే వినయస్వభావం ఒకటి, శిక్షణ. వినీత అంటే లెర్నెడ్ ఆర్ ట్రైన్డ్, ఇది అర్థం. కానీ వినయం అనగానే తలలు వంచేయడం కాదండి. లెర్న్డ్ ఆర్ ట్రైన్డ్, హౌ టు బిహేవ్, అది చెప్పడం. ప్రవర్తన సరళి. అదేవిధంగా శిక్షణ ఉండాలి. ఋగ్వేదంలో శిక్షణ ఉంటే కానీ ఆ వేదం సరిగ్గా చెప్పలేం. యజుర్వేదంలో ధారణ ఉండాలి, ఎందుకంటే యజ్ఞంలో వినియోగించుకోవాలి కదా. ఏ మంత్రాన్ని ఎలా వినియోగించాలని యజస్సు ధారణ ఉంటే కానీ వినియోగించలేరు. సామవేదం స్వరసహితం కనుక ఆ స్వర పాండిత్యం, వైదుష్యం, నేర్పరితనం ఉండాలి. అందుకే ఆ మూడు మాటలు అక్కడ చక్కగా చెప్పాడు. ఇక్కడ ఈ మూడు ఉన్నవాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు, అవి లేనివాడు ఇలా మాట్లాడలేడు అన్నాడు. అంటే నువ్వు మాట్లాడిన మాట నీ చదువు చెప్తుంది, నీ సంస్కారం చెప్తుంది, నీ సభ్యత చెప్తుంది, నీ ఆరోగ్యం చెప్తుంది. గొప్ప డాక్టర్ అయితే మాట తీరు బట్టి జబ్బేదో చెప్పగలడు. ఇప్పుడు ప్రతిదానికి స్కానింగ్ లేవు, అది వచ్చింది బాధ. నాడిపట్టి రోగాన్ని చెప్పగలిగే అద్భుతమైన విజ్ఞానం పోగొట్టుకున్నాం, అవునా లేదా? అందుకే జలుబుకి హాస్పిటల్లోకి వెళ్ళి క్యాన్సర్తో బయటకు వచ్చేట్టు ఒక ఆయన. ఎందుకంటే వాడు చేసిన రకరకాల టెస్టులు, రేడియేషన్ ప్రభావం, అది ఇందులో సందేహం లేదు. మాట తీరు బట్టి చెప్పాలండి.
మొత్తం మీద మన మాట ఎన్ని చెప్తుందో చూడండి. ఇక్కడ రామచంద్రమూర్తి హనుమంతుడు ఆడిన మాట ప్రకారం ఏం చదువుకున్నాడు చెప్పేశాడు చూడండి. ఇక్కడ వేదమే కాదయ్యా, నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రితం. ఇతడు సర్వవ్యాకరణములు చదివినటువంటి వాడు. వ్యాకరణ శాస్త్రం బాగా తెలిస్తేనే మాట సరిగ్గా ఉంటుంది. అతను కర్తకు చోట, కర్మకు చోట, క్రియకు చోట ఉంటే ఏం మాట్లాడుతున్నాడు తెలియకపోతే ఇంగ్లీష్లో కర్త చెప్తాడు, తెలుగులో క్రియ చెప్తాడు. ఇప్పుడు వస్తున్న బ్రోకెన్ లాంగ్వేజ్ ఏం చేస్తాం ఇక్కడ? అలా కాదు, సరిగ్గా వ్యాకరణం, వాక్ సంస్కారం, సర్వవిధ వ్యాకరణ పండితులు ఇతడు. అందుకే నవవ్యాకరణ పండితులు హనుమంతుడు అన్నారు. నవవ్యాకరణాలు పేర్లే తెలియవు మనకి. ప్రస్తుతం మనకు పాణిని, కాత్యాయన, వరరుచి వీళ్ళు ఇచ్చిన వ్యాకరణం తెలుసు. ఇవి కాక 9 రకాల వ్యాకరణాలు ఉన్నాయట. అందుకు ఒకసారి కాళిదాసు వారు వ్యాసుడు చేసిన పదాల్లో కొన్ని వ్యాకరణ విరుద్ధంగా ఉన్నాయని రీసెర్చ్ చేస్తున్నట్ట కాళిదాసు. చకార కుక్షి అనే పేరుతో చాతు చాలా పెట్టారని పదాలు వెతుకుతూ ఉంటే ఒక చిలక ఎగురుతూ నవ 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 అందుట. ఏమిటి ఇలా అంటుందో, చిలక పలుకు నవ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే ఆయనకి. అంటే నీకు తెలిసిన వ్యాకరణాలు కొన్నే కానీ 9 ఉన్నాయి ఆయన అని చిలక అందిటండి ఇక్కడ. వెంటనే నువ్వు మామూలు చిలకవి కాదయ్యా, నన్ను క్షమించు, అహంకారంతో వ్యాసుడి మీదనే పొగరు చూపించిపోయాను, నా మిడిమిడి జ్ఞానంతో క్షమించు అంటే చిలక రూపంలో వచ్చిన అసలు రూపం చూపించేట ఆయన ఆంజనేయ స్వామి వారు. నవవ్యాకరణ పండితులు తెలుసుకోండి ఇక్కడ. అందుకే నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం. ఈయన సంపూర్ణ వ్యాకరణ శాస్త్ర పండితుడు. వేదమే కాదు, అనేన బహుధాశ్రుతం. ఈయన సర్వశాస్త్రముల్లో కోవిదుడు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే రాజుల్లా, ఋషుల్లా, దేవతల్లా ఉన్నారు, మీ శరీరం ఆభరణాలు ధరించడానికి సరిపోతుందంటే సాముద్రిక శాస్త్రం మనకు శాస్త్రం, అది తెలిసినవాడు. సాముద్రిక శాస్త్రం అంటే చేయి చూడడం కాదండి, ఇప్పుడు మనకు అదే తెలుసు, చిలక జోస్యం చేయి చూడడం. సాముద్రిక శాస్త్రం అంటే శరీర లక్షణం బట్టి వాడు బతుకెంత, వాడు ఆయువు ఎంత, వాడి సంస్కారం ఎంత అన్నీ చెప్పగలగాలండి. అది సాముద్రిక శాస్త్రం. మనం పోగొట్టుకున్న అనేక విద్యల్లో అదొకటి. మొత్తానికి హనుమంతుడికి తెలిసిన సాముద్రిక శాస్త్ర విజ్ఞానం ఇది. సుందరకాండలో విశ్వరూపం ధరించి చూపిస్తాడు. మొత్తం రాముడి సాముద్రిక లక్షణాలని అక్కడ చెప్తాడు ఆయన. ఇక్కడ చెప్పిన 2-3 వాక్యాలతోనే పట్టేశాడు రాముడు. ఈయనకి తెలియంది లేదు. అనేన బహుధాశ్రితం. అంతేకాదు బహువ్యాహరతానేనా నకించిద్ అపశబ్దితం. కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కష్టపడి పేపర్ల మీద రాసుకుని 15 వాక్యాలు కంఠస్థ పెట్టి వెళ్తారు. 16వ వాక్యం దగ్గర దొరికిపోతుంది అసలు జ్ఞానం ఏంటో. సహజంగా జ్ఞానం ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడినా తప్పు లేకుండా మాట్లాడతారు. అందుకే బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఇన్ని మాట్లాడాడు కానీ ఒక్క అపశబ్దం లేదు, చూసావా? ఇది ఆశ్చర్యపోయాడు. పైగా మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి ఉంటుందండి. ఏదో నోటి శబ్దం అనుకుంటామేమో, నీ కవళికలు చెప్తాయి, ముఖ కవళికలు అంటాం. ఇక్కడ పెదవి విరుపులు, నొసలు చిట్లింపులు చాలా ఉన్నాయి. పెదవితో నవ్వి నొసలతో చిట్లించారని సామెత ఉంది మనకి ఇక్కడ. అలాంటి మొహాలు చాలా కనబడుతుంటాయి మనకి ఇక్కడ. మనసారా మాట్లాడేవారే తగ్గిపోతున్నారండి. మనం ఎవరితో మాట్లాడతాడంటే సెల్ ఫోన్లో మాట్లాడతాం, పక్కవాడితో తప్ప. అవునా లేదా? వీడు మళ్ళీ అమెరికాకి వెళ్తే వీడితో మాట్లాడతాం. మనుషులను వదిలి యంత్రాలతో సంబంధాలు పెట్టుకుని క్షుద్రమైపోతున్న జాతిలో ఉన్నాం. ఏ మాట స్పందింపజేసినా చాలండి. మొత్తానికి మాట తీరులు నముఖే నేత్రయోశ్చాపి లలాటేచ భ్రువోస్తదా అన్యేష్వపచ సర్వేషు దోష సంవిదిత క్వచిత్. ఈయన మాట్లాడుతున్నప్పుడు ముఖంలో కానీ, కళ్ళల్లో కానీ, కనుబొమ్మల కదలికలో కానీ, నుదుట్లో కానీ ఎక్కడ దోషం కనిపించట్లేదు. చూసావా? అంటే కపటం కనిపించట్లేదు, నిష్కపటంగా మాట్లాడుతున్నాడు. పైగా అతి విస్తారంగా మాట్లాడట్లేదు, అతి సంక్షేపంగా మాట్లాడట్లేదు. బ్రివిటీ మంచిదే కానీ ఎక్కువ బ్రివిటీ అయితే క్లారిటీ ఉండదు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమే కానీ మరి ఓవర్ అయిపోతే మరీ అది కష్టం. కానీ ఇది ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు చూడండి. అవిస్తరం, అసందిగ్ధం, అవిలంబితం, అవ్యథం. మాటలో తొందరపాటు కానీ, భయం కానీ, తడబాటు కానీ లేదు. అతి విస్తారం లేదు, అస్పష్టత లేదు. పైగా ఏ పలుకు ఎక్కడ పలకాలో తెలియాలి. ఏది ఒత్తి పలకాలి, ఏది ఒత్తకుండా పలకాలి. కొందరు బాధో తెలియదు, అదొక బాధ. అందుకే మీరు మాట్లాడుతుంటే ఒత్తుల డబ్బా పట్టుకు తిరగాలండి అన్నాడు ఒక ఆయన. అంటే ఒత్తులు ఇస్తూ ఉండాలట. ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం. హృదయంలోంచి ఏం పలకాలి, పెదాల్లోంచి ఏం పలకాలి, ఇన్ని ఉన్నాయండి. అంతేగా స్వరం ఎలా ఉండాలి. కొందరు ఎదురుగుండే వాడితో కూడా ఆకాశం దద్దరిల్లేటట్టు మాట్లాడతారు. వచ్చారానే, ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడడం. వాడితో ఎవరితో దూరంగా ఉన్నవాడిని నెమ్మదిగా వచ్చారా అంటే లాభం. ఎవరితో ఏమనాలో తెలియాలా. అందుకే మధ్యమ స్వరం, మంద్ర మధ్యమ తార అని స్వరంలో 3 భేదాలు ఉంటాయి. ఒక వాక్కి ఇంత సైన్స్ చెప్పినటువంటి ఋషులు పుట్టిన దేశం నాది. ఇది భారతదేశం గొప్పతనం చూడండి ఇక్కడ. ఎంత అద్భుతమైన మాట. అంతే కదా, సంస్కారక్రమ సంపన్నాం అద్భుతాం అవిలంబితాం
అంతేకాదు మాట్లాడిన మాట ఉచ్చారైతే కళ్యాణీం వాచం హృదయ హర్షిణిం, చెప్పే తీరుంటుందండి. అది తెలుసుకోగలగాలి. ఏమండి కాస్త నెమ్మదిగా మాట్లాడతారా అనొచ్చు. ఎన్నోరమైంది అంటే ఏముంటుందండి ఇక్కడ? ఎన్నో మీరు చెప్పిన పనే మీకు కావాలన్నప్పుడు చెప్పచ్చండి, దాన్ని తిప్పి చెప్పచ్చు. అంతే నేను కొండబద్దలు కొట్టేట మాట్లాడతానండి అని ఇలాగ అవతల వాడు మాట్లాడి తట్టుకోగలవా? నేను చాలా ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గర తెలుస్తుంది ఫ్రాంక్నెస్. ఎందుకంటే వాడు ఫైల్ విసిరి కొట్టినప్పుడు నోట్లో నానా తిట్లు వస్తాయి. తిట్టరే, బయట లోపల దాచుకుంటారా లేదా? కనుక అన్ని చోట్ల ఫ్రాంక్నెస్ చాలదు, చెల్లే చోట విజృంభిస్తాం మనం. ఏం చేస్తాం ఇక్కడ? అందుకే మాట ఎలా ఉండాలి అంటే మంగళకరంగా మాట్లాడాలి. కొంతమంది మాట్లాడుతూనే చచ్చాను రా బాబోయ్ అంటుంటారు. ఏమిటండి ఇది ఇక్కడ? పాపపు మాటలు అవన్నీ కూడా. అందుకు ఉచ్చారైతే కళ్యాణీం వాచం హృదయ హర్షిణీం, మంగళకరంగా మాట్లాడాలి, హృదయం ఆనందపడేటట్టు మాట్లాడాలి. పైగా ఈయన మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఉజ్జతాసేర్ అరేరపి, కత్తి పట్టుకు శత్రువు వచ్చిన ఈయన మాటలు వింటే కత్తి దించి మిత్రుడైపోతాడయ్యా, అంత గొప్పగా మాట్లాడాడు. ఏమైనా ఇలాంటి వాడు ఎవడికి దూతగా ఉంటాడో ఆ రాజు పనులన్నీ నెరవేరుతాయి. ఇది అన్నాడు రాముడు చివరికి. ఏమి సెలక్షన్ అండి! మొట్టమొదటి మాటలోని నాకు దూత అయితే బాగుండని సెలక్షన్ అయిపోయింది మహానుభావుడు.